హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. మన అందరికీ ఇష్టమైన వినాయక చవితి రానే వచ్చేసింది. ఈ 11 రోజుల పండుగని మనం కూడా రోజొక ఈజీ రెసిపీతో, పైగా మన గణనాథునికి నచ్చిన నైవేద్యాలు ఏంటో తెలుసుకొని నేర్చేసుకుందాం. మన వినాయకుడు భోజన ప్రియుడు, అన్ని రకాల పిండి వంటలను ఇష్టపడతారు. మీరు గమనించినట్టయితే మనం సమర్పించే నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, వడపప్పు పాయసం, ఇలా ఎన్నెన్నో. ప్రతిదీ పిండి పదార్థాలతోనే చేస్తాము, ఎక్కడ కూడా నూనె వాడము. సో ఈ 11 రోజులు నేను 11 నైవేద్యాలతో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. రోజొక రెసిపీ పోస్ట్ చేస్తాను. ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఛానల్ 1000 సబ్స్క్రైబర్ మార్క్ని రీచ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక పెద్ద థ్యాంక్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నెన్నో రెసిపీస్ని ఇంకా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఉండ్రాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఇచ్చాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పెసరపప్పు, అలాగే ఒక 1 స్పూన్ చక్కెర, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది పొంగొచ్చేంత వరకు నేను కలుపుకున్నాను. చూసారా, చక్కగా పొంగొచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకున్నాను. ఇంకా కొంచెం బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ బియ్యపిండి తీసుకున్నాను. ఇలా బియ్యపిండి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూసారా, బియ్యపిండి అనేది వాటర్ని చక్కగా పీల్చేసుకుంది కదా. నెక్స్ట్ ఇంకా నేను ముద్దలాగా కలుపుకుంటున్నాను. సో కలుపుకుంటున్నప్పుడు క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోండి. మంచిగా మెత్తగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకొని 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను ఉండ్రాలు చేసుకుంటున్నాను. సో ఉండ్రాళ్ళకి నేను సైజ్ మాత్రం ఈ సైజ్ తీసుకున్నాను. సో చక్కగా ఒత్తుకోండి. ఎలాంటి క్రాక్స్ లాంటివి రాకుండా నీట్గా రౌండ్ షేప్లో సో ఇలా ఒత్తేసుకోండి. సో మీకు కావాల్సినవి ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీటిని ఉడకబెట్టుకోవడానికి ఇడ్లీ ప్యాన్ వాడుతున్నాను. సో ఇడ్లీ ప్యాన్ లేని వాళ్ళు ఒక బౌల్లో కాస్త వాటర్ హీట్ చేసుకొని స్టీమ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇందులో పెట్టేసుకొని విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను. విజిల్ వచ్చిన తర్వాత ఇంకా నేను మూత తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉండ్రాలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. చూసారా, ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే వీటిలో నువ్వులు వేసాను, పెసరపప్పు, అలాగే ఆవు నెయ్యి అన్నీ వేసాను కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇడ్లీ ప్యాన్ లేని వాళ్ళు నేను చెప్పినట్టుగా ఒక బౌల్లో కాస్త వాటర్ వేసుకొని స్టీమ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. సో వాళ్ళకు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారా, ఇక్కడ చక్కగా ఉండ్రాలు రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను ఇంకొక రెసిపీని కూడా చూపిస్తున్నాను. దీనికోసమని స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 1 కప్ వరకు నీళ్లు వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలా ఒక 3 స్పూన్స్ వరకు, ఇవి నార్మల్ స్మాల్ స్పూన్స్ తీసుకుంటున్నాను, 3 స్పూన్స్ వరకు చక్కెర వేసుకుంటున్నాను. సో చక్కెర మొత్తం కరిగేలాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పొంగొచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. వన్స్ మనకి ఇలా పొంగొచ్చిన తర్వాత ఇలా ఉండ్రాలను కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూసారా, ఇలా వేసుకోండి. మీరు కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 1/2 కప్ వరకు చిక్కటి ఆవు పాలు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఆవు పాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. చూసారా, ఇక్కడ ఉండ్రాల కలర్ కూడా చేంజ్ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొత్తగా చేసేవాళ్ళు మాత్రం వీడియో 1కి 2 సార్లు చూస్తూ ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో మీరు కూడా ఇలా చేసుకోండి. చూసారా, మనకు 2 రెసిపీస్ రెడీ అయిపోయాయండి. ఒకటేమో ఉండ్రాలు, ఇలా ఉండ్రాళ్ళ పాయసం. సో దాంతోనే నేను 3 వెరైటీస్ చూపిస్తున్నాను. ఒక 2 వెరైటీస్ అయిపోయాయి కదా. ఇంకా మనం నెక్స్ట్ రెసిపీలోకి కూడా వెళ్ళిపోదాం. సో దీనికోసమని ఇంకా మిగిలిన మనకు ఈ పిండి ఉంది కదా, వీటిని చిన్న రౌండ్స్ చేసుకుంటున్నాను. సో నేను రౌండ్ సైజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో ఇలా చిన్నగా బాల్స్ చేసుకోండి. ఎన్ని వీలైతే అన్ని ఇలా చిన్నగా చక్కగా చేసుకోండి. నెక్స్ట్ నేను వీటిని కూడా ఉడకబెట్టుకుంటున్నాను. సో సేమ్ ఇడ్లీ ప్యాన్లోనే ఇలా ఆయిల్ అప్లై చేసుకొని వాటిని ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా నేను దీన్ని ఇడ్లీ ప్యాన్లో పెట్టేస్తున్నాను. సో కొంచెం పెట్టే ముందు వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఇది ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో మనకు మళ్ళీ విజిల్ వచ్చేంత వరకు స్టీమ్ చేసుకుంటున్నాను. సో విజిల్ వచ్చిన తర్వాత
చూసారా, ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఉన్న ఉండ్రాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ నేను దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. సో ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆవాలు నచ్చని వాళ్ళు మాత్రం 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇవి రెండు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ ఇవి 5 తీసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు కూడా 5 ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి మాత్రం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. సో మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ కరివేపాకు కూడా హెల్తీ కాబట్టి కాస్త ఎక్కువగానే వేశాను. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఒక 5 నిమిషాలు మనకు ఫ్రై అయిపోతాయండి. నెక్స్ట్ నేను దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా, ఈ చిన్న సైజ్వి, ఇవి కూడా యాడ్ చేసుకొని అందులో ఫ్రై చేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు ఒక్కసారి ఇలా 1 కప్ పిండి చేసుకుంటే మనకు 3 రకాల స్వీట్స్ వస్తాయి. సో 3 వెరైటీస్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. పైగా దీని టేస్ట్ దానికే అండి. ఉండ్రాలు బాగుంటాయి, ఉండ్రాల పాయసం కూడా బాగుంటుంది, ఇలా ఫ్రై చేసుకున్న టేస్టీగా ఉంటాయి. సో ఒకసారి మీరు ఇలా పిండి కలుపుకున్నప్పుడు ఇలా 3 వెరైటీస్ చేసి చూడండి. చూసే వాళ్ళకి 3 వెరైటీస్, కానీ మీరు ఒక పిండితోనే 3 వెరైటీస్ చేస్తున్నారు. సో పని తక్కువ, మళ్ళీ రుచులు కూడా ఎక్కువ. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా 10 నైవేద్యాల వెరైటీస్ కూడా ఉన్నాయి, వాటి నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. సో ప్లీజ్ ఇవన్నీ చూసి నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NM కుకింగ్.